కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు రాకేష్. కాంగ్రెస్ పాలన విడుదల చేయాలి 12,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వమా మీకెందుకు అధికారం? చేతకాని ప్రభుత్వమా రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలకట్టమా ఖబర్దార్. చేతకాని ప్రభుత్వమా మీకెందుకు అధికారం? చేతకాని ప్రభుత్వమా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. 12,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. 12,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే రాజీనామా చేయాలి. చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విద్యార్థులతో చెలకట్టమా శాఖ పిలుపు మేరకు ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల దగ్గర ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈరోజు శాతవాహన ఎదుట దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పోలీసులు ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు వక్తాస్ పలుకుతూ ఈ యొక్క విద్యార్థులపైకి ఈరోజు కార్యక్రమాన్ని చేయకుండా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క 12,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను పెండింగ్లో పెట్టి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలాటమాడుతున్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులందరూ బిక్కుబిక్కున చస్తా ఉంటే ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులందరూ బిక్కుబిక్కున చస్తా ఉంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకుండా ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి ఏమని ప్రగాఢాలు పలుకుతుందంటే మీరు ఇండ్రీమ్ దాగి వచ్చినా ఈరోజు మీరు మీ యొక్క రక్తం తీసుకొని ఈరోజు పొలాలపై చల్లుకొని చచ్చినా కూడా మాకు ఎలాంటి సంబంధం లేదని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలపడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటి డిమాండ్ చేస్తూ ఉంది, ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయలేనంత వరకు ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరంతరంగా ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. నా పేరు పూసాల విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కరీంనగర్. ఈరోజు ఏబీవీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 20,000 భర్తీ చేయాలని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క నయా నిజాం పాలన విధానాలను వ్యవహరిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పాలిట శాపంగా మారి విద్యార్థులను నిరుద్యోగులను లాఠీ నీట్ పేపర్ ఎవరైతే లీక్ చేసారో వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసింది. ఈరోజు నీట్ పేపర్ కూడా మళ్ళీ కండక్ట్ చేసి ఎవరైతే వాళ్ళలో పాస్ అయినటువంటి విద్యార్థులు మార్కులు సాధించిన విద్యార్థులు ఈరోజు కళాశాలకు వెళ్తూ ఉన్నారు. కానీ ఈ దేశంలో ఒక కుట్రపూరితంగా పాకిస్తాను, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వాళ్ళతోని ఒక చేతులు కలిపి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ
ఈరోజు ఈ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. దేశాన్ని కాపాడేటువంటి ఆర్మీ జవాన్లను ఈరోజు అతి కిరాతకంగా కొట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళు విద్యార్థుల ఈరోజు నీటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసినటువంటి సందర్భంగా వాళ్ళు పాస్ అయ్యి ఈరోజు హ్యాపీగా ఉంటున్నారు. సరే, మీకు చేయాల్సింది నీటి పైన ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయండి. దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమత్వాన్ని తగ్గించే విధంగా, దేశం యొక్క భద్రతను తగ్గించే విధంగా ఎందుకు మీరు ఈ యొక్క ఇండియన్ ఆర్మీ పైన ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? ఈ దేశంలో కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దయింది. ఒక్క దేశంలో 2 ప్రధానులు ఉండొద్దు, 2 రాజ్యాంగాలు ఉండదని చెప్పేసి 370 ఆర్టికల్ రద్దు చేస్తే దాన్ని పెట్టాలని చెప్పేసి ఒక మేధావి వచ్చి మాట్లాడతారు. పాకిస్తాన్లో ఈ దేశంలో ఏ విధంగా ఎలాంటి పరిశోధనలు చేయాలొచ్చు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు చేసి ఈరోజు భారతదేశంలో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళపైన వెంటనే దేశద్రోహ కేసులు పెట్టాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కదా, ఈరోజు ఏదైతే ఇక్కడ మేము విద్యార్థులు వెంట ఉంటామని చెప్పి చెప్తుండే కదా, రేవంత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. అప్పుడైతే మీకు నిజంగా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పేసి నమ్ముతాం. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు మీ యొక్క నియంత్రిత పాలనను మానుకోకపోతే, ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే, ఉద్యోగ నోటిఫికేషన్లు 20,000 పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు రాకేష్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, ABVP.